తెలంగాణలో అక్రమ మైనింగ్ పై పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 2 సంవత్సరాల వరకు చెక్ పవర్ తీసేసి రిమూవ్ చేసింది అప్పుడున్న అధికార యంత్రాంగం. 2 కోట్ల రూపాయలు ట్రెజరీ డబ్బు మిస్యూజ్ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేయడం కాదు, రిమూవ్ చేసి పడదగింది. పార్టీ నుంచి తొలగించింది, మన పదవి నుంచి తొలగించింది. ఇది వాస్తవా కాదా మీ అందరూ తెలిసాయి. ఒక సర్పంచ్గా నిలకడగా పరిపాలన చేయని వ్యక్తి నువ్వు 2 సార్లు టికెట్ ఇస్తే నీ ప్రజలు ఎట్లా నమ్ముతారు? అందుకే ఓడగొట్టారు. కాబట్టి ఆ విధంగా మాట్లాడడం సరికాదు. మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఆధారాలతో సహా ఆలోచన చేసి మాట్లాడవలసిందిగా నేను సలహా ఇస్తున్నా. శ్రీనివాస్ గౌడ్ మేము మా విషయానికి వస్తే 90 నుంచి రాజకీయాలలో ఉన్నాం. ట్రేడ్ యూనియన్ లీడర్గా, 95లో ఎంపీటీసీగా, 2001లో మండల ప్రెసిడెంట్గా, 2014, 18, 23లో ప్రజల ఆశీస్సులతో, పెద్దల ఆశీస్సులతో కంటిన్యూగా ఆశీర్వదిస్తూ ఉన్నారు, ప్రజాసేవ చేస్తూ ఉన్నాం. నేను ఎమ్మెల్యే కావడానికి, లీడర్ కావడానికి 100 ఎకరాలు అమ్మేసిన. అది ప్రజలకు తెలుసు. ఆధారాలతో సహా నేను చూపిస్తా. ఈరోజు నియోజకవర్గంలో పటాన్చెరు అంటే మినీ భారతదేశం, సెక్యులరిజం, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలను గౌరవించే మన ప్రాంతం. మందిరాలు కట్టినాం, చర్చిలు కట్టినాం, మసీదులు కట్టినాం. ఏ క్యాస్ట్కి సంబంధించిన వారికి కోరిక మేరకు వాళ్ళ మతాన్ని గౌరవిస్తూ ఆ విధంగా గౌరవిస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఆ భగవంతుడి దయతోటి, ప్రజల ఆశీస్సులతోటి ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా వాళ్ళకి సర్వీస్ చేసే భాగ్యం భగవంతుడు కలిగించాడు, ప్రజలు కలిగించారు. ఎక్కడ తప్పు చేయకుండా దాన్ని పూర్తి స్థాయిలో అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సేవ, దేవుని ప్రమాణం చేసి ప్రజలకు సేవ చేస్తానని చెప్పి మీ ముందు చెప్తానండి. నేను గజం భూమి కబ్జా చేసినాడు చూపిస్తే 90 నుంచి ఇప్పటివరకు. అప్పుడు ఎలక్ట్రానిక్ మీద లేదు, ప్రెస్ మీద తక్కువ ఉంది, ఉన్నదని తక్కువ ఉన్నది. ఎక్కడైనా ఒక గజం జాగం కబ్జా చేసినాడు ఆధారాలతో ప్రూవ్ చేస్తే దాని దేనికైనా సిద్ధమే. కాబట్టి లేనిపోని ఫేక్ మాటలు మాట్లాడి ఎదుటోళ్ళ మీద బురద చల్లడం, ఇది 3వ సారో 4వ సారో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం. నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఇది 2.5-3 సంవత్సరాల తర్వాత మాట్లాడుతూ ఉన్నా. మళ్ళొకసారి ఆ విధంగా మాట్లాడితే దానికి తగిన గుణపాఠం ఉంటుందని గిట్ట నేను హెచ్చరిస్తా ఉన్నా.